హాయ్ అండి, నమస్తే. శారదా గుడిమెట్ల యూట్యూబ్ ఛానల్కు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు నేను మీకు మెంతి మజ్జిగ చేసి చూపిస్తున్నాను. దీన్ని ఇక్కడ తూర్పు వాళ్ళు అయితే ఏంటి మర్చిపోయాను, జ్ఞాపకం రావట్లేదు నాకు. మజ్జిగ చారు అంటారు. సో దానికి కావాల్సినవి ఏంటంటే మనకి 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ మెంతులు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, టీ స్పూన్ వాము. మెయిన్గా ఇందులో ఇంగ్రీడియంట్ ఏంటంటే వాము అనమాట. ఈ వాము వాడడం వల్ల మనకి ఏంటంటే కడుపులో ఉండే నొప్పులు అవన్నీ పోతాయి అండ్ మంచి టేస్టీగా ఉంటుంది. మంచిగా పెరుగు ఏదైనా మనకు అలా మిగిలిపోతేనో అది కూడా చక్కగా చేసుకోవచ్చు. ఇవాళ మా ఇంట్లో అలా పెరుగు ఉండిపోయింది. సో నేను అందుకని ఇవాళ సింపుల్గా దాంట్లో కొంచెం మనం పసుపు వేసుకోవాలి అండ్ మీ పెరుగుకి తగ్గట్టుగా, నాకు కొంచెమే ఉంది కాబట్టి నేను 3 మిరపకాయలు తీసుకున్నాను. సో మిరపకాయలు కూడా ఇలా వేసేసుకోవాలి. పోపు మనం ఏం చెప్పాను మీకు, ఆవాలు, మెంతులు, ఎండు మిరపకాయలు ఒక 2, వాము. మెయిన్గా వాము వేసుకుంటే, వాము వేసుకోవాలి, వాముతోటే చేస్తాం దీన్ని. ఈస్ట్ గోదావరి వెంపు వాళ్ళందరూ కూడా దీన్ని మెంతి మజ్జిగ అంటారు, ఇక్కడ మజ్జిగ చారు అంటారు తూర్పు వాళ్ళు. చాలా టేస్టీగా ఉంటుంది, తింటుంటే హాయిగా ఉంటుంది. ఇదేంటంటే కాంబినేషన్ మనం ఏమైనా పప్పు కూరలు అవి చేసుకుంటే ఆ పక్కన ఇలాంటిది చేసుకుంటే కూడా మజ్జిగ పులుసు కన్నా పోపు వేయించుకుని వాముతోటి ఇలా వేసుకుంటాం. ఈ ఆషాఢ మాసంలో కూడా చాలా మంచిది. కడుపు నొప్పులు అవన్నీ ఏవైనా ఉన్నా కూడా, కడుపులో ఏవైనా అల్లజడులు ఉన్నా కూడా ఇది దాన్ని సర్దుకునేట్టుగా చేస్తుంది. చూసారా, వామంతా కూడా వేగిపోతుంది, మంచి అరోమా వాసన వస్తుంది. కొంతమంది ఇంకా ఇది మెంతి మజ్జిగ చేసుకున్నారంటే ఇంకా మజ్జిగ అన్నం కూడా తినరు కొంతమంది, ఎందుకంటే ఇదే మజ్జిగ కదా అనేసని. అలా కూడా చేసుకోవచ్చు, వెరైటీగా ఉంటుంది. వేగిపోయింది. యాడెడ్ ఇంటూ సాల్ట్ మామూలే ఎప్పుడూను. స్టవ్ ఆఫ్ చేసేద్దాం. దీనిలో తగినంత ఉప్పు, చూసారా మంచిగా వేగిపోయింది. బాగా మంచి వాసన వస్తుంది. గుమగుమలాడే మెంతి మజ్జిగ రెడీ. దీనిలో ఏంటంటే కరివేపాకు, కొత్తిమీర కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది. వేసుకోకపోయినా బాగుంటుంది, అవి లేవు అనేసి మనం ఏమీ ఐటెం మానేయక్కర్లేదు. ఓకే, దీన్ని మీకు ఇంకా మంచి దాంట్లో వేసి చూపిస్తాను. చూసారా, గుమగుమలాడే మెంతి మజ్జిగ చారు రెడీ. మీరు కూడా ట్రై చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ధన్యవాదములు.